మన న్యాయ వ్యవస్థకు ఓ స్టాండ్ బై ఇంజిన్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, భారత రాజ్యాంగంలో దాగియున్న ఒక చిన్న నిబంధన ఆర్టికల్ 126. ఇది చూడ్డానికి చిన్నదే అయినా అవసరమైనప్పుడు మొత్తం సుప్రీంకోర్టునే నడిపించేంత పవర్ఫుల్. అసలు ఇది ఎందుకింత ముఖ్యం? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, కోర్టు ఆగిపోతుందా? ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక దేశ అత్యున్నత న్యాయస్థానం నిరంతరాయంగా పనిచేయాలనే ఓ పెద్ద సూత్రం దాగియుంది. ఒక్కసారి ఊహించుకోండి, భారత ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ సడన్గా అనారోగ్యం పాలయ్యారనుకోండి, లేదా సెలవుపై వెళ్లారు. అప్పుడేమవుతుంది? దేశ అత్యున్నత న్యాయస్థానం పని ఆగిపోతుందా? న్యాయం అక్కడికక్కడే స్తంభించిపోతుందా? దీనికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. సుప్రీంకోర్టు అనేది ట్రాక్టర్ కాదు, డ్రైవర్ లేకపోతే ఆగిపోవడానికి. ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది! అంటే వ్యవస్థ అనేది కేవలం ఒక వ్యక్తిమీద ఆధారపడి ఆగిపోకూడదు. న్యాయమనేది నిరంతరం ప్రవహించే నదిలా సాగిపోవాలి. మరి కోర్టు ఆగకుండా నిరంతరాయంగా నడవడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన ఆ పరిష్కారమేంటి? అక్కడే మనకు ఆర్టికల్ 126 కనిపిస్తుంది. అసలు ఈ ఆర్టికల్ 126 అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. చీఫ్ జస్టిస్ గారు తన విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టులోని మరొక న్యాయమూర్తిని తాత్కాలిక చీఫ్ జస్టిస్గా, అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా నియమించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక టెంపరరీ అరేంజ్మెంట్, ఒక బ్యాకప్ ప్లాన్ అన్నమాట. మరి ఈ ప్రాసెస్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఇది 3 చాలా సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, చీఫ్ జస్టిస్ పదవి టెంపరరీగా ఖాళీ అవ్వడం. సెకండ్, రాష్ట్రపతి సుప్రీంకోర్టులోని ఒక న్యాయమూర్తిని యాక్టింగ్ సీజేగా నియమించడం. ఇక థర్డ్, కొత్తగా నియమితులైన యాక్టింగ్ సీజే అసలు చీఫ్ జస్టిస్ తిరిగి వచ్చే వరకు లేదా కొత్తవారు బాధ్యతలు చేపట్టే వరకు ఆ డ్యూటీస్ అన్నీ చూసుకుంటారు. చూసారా ఎంత క్లియర్ అండ్ సింపుల్ ప్రాసెస్? ఇంతవరకు ఆర్టికల్ 126 ఏంటి, ఎలా పనిచేస్తుందో చూసాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకిలాంటి నిబంధన అవసరమనుకున్నారు? దీని వెనుకున్న లాజికేంటి? దీని వెనుక ప్రధానంగా 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది, న్యాయం నిరంతరంగా కొనసాగాలి. జస్టిస్ డెలివరీలో ఒక్క రోజు కూడా గ్యాప్ రాకూడదు. రెండవది, అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీ. ఆలోచించండి, చీఫ్ జస్టిస్ లేకపోతే కేసుల రోస్టర్ ఎవరు తయారు చేస్తారు? కొత్త బెంచ్లను ఎవరేర్పాటు చేస్తారు? ఆ పనులన్నీ ఆగకూడదు కదా. ఇక మూడవది, ఎలాంటి ఎమర్జెన్సీకైనా మన సిస్టమ్ రెడీగా ఉండాలి. మన న్యాయ వ్యవస్థ ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆర్టికల్ 126కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కొద్దాం. ఇది రాజ్యాంగంలో అక్షర రూపంలో రాయలేదు, అయినా సరే దీన్ని ఒక బలమైన సంప్రదాయంగా పాటిస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క కీ పాయింట్ ఏంటంటే, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నియామకం అనేది కేవలం ఒక టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమే. అది పర్మనెంట్ అపాయింట్మెంట్కి ఆల్టర్నేటివ్ కాదు, కేవలం ఒక స్టాప్ గ్యాప్ ఏర్పాటు. ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన రాయబడని సంప్రదాయాలున్నాయి. మొదటిది, ఈ పదవి ఖచ్చితంగా టెంపరరీ. రెండవది, ఇది చాలా ముఖ్యం, టెక్నికల్గా రాష్ట్రపతికి అధికారమున్నా ప్రాక్టీస్లో ఎప్పుడూ అత్యంత సీనియర్ న్యాయమూర్తినే నియమిస్తారు. ఇది న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్స్ని కాపాడటానికి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ని ఆపడానికి ఏర్పడిన ఒక బలమైన కన్వెన్షన్. దీనినే రాజ్యాంగ నైతికత అంటారు, అంటే చట్టంలో రాయకపోయినా పాటించే ఉన్నతమైన విలువలు. ఈ తేడాను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఆర్టికల్ 126ను పర్మనెంట్ చీఫ్ జస్టిస్ నియామకాన్ని వివరించే ఆర్టికల్ 124తో పోల్చి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టికల్ 124 ఏమో పర్మనెంట్ అపాయింట్మెంట్ గురించి, కొలీజియం కన్సల్టేషన్ గురించి చెప్తుంది. కానీ ఆర్టికల్ 126 కేవలం రాష్ట్రపతి అధికారంతో జరిగే ఒక టెంపరరీ ఏర్పాటు. ఒకటి 65 ఏళ్ల వరకు ఉండే పదవి, మరొకటి అసలు సీజే తిరిగి వచ్చే వరకు మాత్రమే ఉండేది. ఈ పోలిక చూస్తే రెండింటి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ మనకి అర్థమైపోతుంది. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ ఈ రూల్స్ని, కన్వెన్షన్స్ని ఎవరైనా బ్రేక్ చేస్తే అప్పుడేమవుతుంది? మన సిస్టంలో దీనికేమైనా సేఫ్గార్డ్స్ ఉన్నాయా?
మన రాజ్యాంగంలో దీనికి కూడా రక్షణలున్నాయి. ఉదాహరణకు, రాష్ట్రపతి సీనియారిటీ సంప్రదాయాన్ని కాదని ఒక జూనియర్ న్యాయమూర్తిని నియమించారనుకుందాం. ఆ నియామకాన్ని కోర్టులో సవాల్ చేయొచ్చు. దీనినే జ్యుడీషియల్ రివ్యూ అంటారు. అంటే ప్రభుత్వ చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో కోర్టులు పరిశీలించడం. అలాగే యాక్టింగ్ సీజే తన పదవిని మిస్యూజ్ చేసినా అది చట్టవిరుద్ధమవుతుంది. సో అధికార దుర్వినియోగాన్ని నివారించడానికి సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నియామక ప్రక్రియపై ఏవైనా వివాదాలొచ్చినా సరే, ఆ పదవిలో ఉన్నప్పుడు వారిచ్చిన తీర్పులు, చేసిన పనులు అన్నీ పూర్తిగా చట్టబద్ధమైనవే. ఎందుకంటే వాళ్ల అధికారానికి మూలం సాక్షాత్తు రాజ్యాంగంలోని ఆర్టికల్ 126. అందువల్ల ఆ తీర్పుల వ్యాలిడిటీని ఎవ్వరూ ప్రశ్నించలేరు. మనం మొదలుపెట్టిన చోటికే మళ్లీ వస్తున్నాం. ఆర్టికల్ 126 అనే ఈ నిబంధన మన న్యాయ వ్యవస్థకు ఒక స్టాండ్ బై ఇంజిన్ అని ఎందుకంటున్నామో ఇప్పుడు పూర్తిగా అర్థమై ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అనే ఏర్పాటు మన న్యాయ వ్యవస్థకు ఒక బ్యాకప్ సిస్టమ్ లాంటిది. మెయిన్ ఇంజిన్ ఆగిపోయినప్పుడు ప్రయాణం ఆగకుండా చూసే ఒక నమ్మకమైన స్టాండ్ బై ఇంజిన్. చివరగా ఈ మాట ఆర్టికల్ 126 యొక్క మొత్తం సారాంశాన్ని చెప్తుంది. ప్రధాన న్యాయమూర్తి ఒక వ్యక్తి కావచ్చు, కాని న్యాయం ఆగదు. అందుకే ఆర్టికల్ 126 కోర్టు యొక్క స్టాండ్ బై ఇంజిన్. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని వ్యవస్థ నిరంతరంగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోవాలి. ఆర్టికల్ 126 మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదే.